వైసీపీకి రాజీనామా చేసిన ఓ ఎమ్మెల్సీ రాజకీయ భవిష్యత్తు అంధకారంలో పడింది. ఫ్యాన్ పార్టీకి రిజైన్ చేసిన లీడర్లు కూటమి పార్టీల్లో చేరుతున్న ఆ నేతకు మాత్రం డోర్లు తెరుచుకోవడం లేదు. దీంతో తన పొలిటికల్ ఫ్యూచర్ ఏంటో అర్థం కాని కన్ఫ్యూజన్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఇంతకీ ఎవరా నేత? కూటమి నేతలు దూరం పెట్టడానికి కారణమేంటి? ఫర్ మోర్ డీటెయిల్స్ వాజ్ ది స్టోరీ. పోతుల సునీత ఒకప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీలో ఓ వెలుగు వెలిగిన నేత. కానీ గత ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ పవర్ కోల్పోవడం, కూటమి అధికారంలోకి రావడంతో రాజకీయ తెరపై కనుమరుగయ్యారు. 10 నెలలుగా ఎక్కడా కనిపించడం లేదు. గతంలో నిత్యం ఏదో ఒక పని కల్పించుకుని చీరాల నియోజకవర్గంతో పాటు ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు చుట్టూ చక్కర్లు కొట్టిన సునీత ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. టీడీపీ నుంచి పొలిటికల్ ప్రస్థానం ప్రారంభించి 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్యాన్ పార్టీ పంచన చేరారు. కానీ తర్వాత రాజీనామా చేశారు. రాష్ట్రంలోని ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలో అవకాశం కోసం కాళ్లు అరిగేలా తిరుగుతున్నా పట్టించుకున్న నాదులు లేరు. దీంతో పోతుల సునీత పొలిటికల్ ఫ్యూచర్ అగమ్య గోచరంగా మారింది అనే చర్చ సాగుతోంది. చేనేత సామాజిక వర్గ నేత పోతుల సునీత 2014 ఎన్నికల్లో చీరాల టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే తెలుగుదేశం అధికారంలోకి రావడంతో 2017లో ఎమ్మెల్సీ పదవి ఇచ్చి రాజకీయంగా ప్రోత్సహించారు. కానీ 2019 ఎన్నికల్లో జగన్ సీఎం అవడంతో సునీత టీడీపీకి రాజీనామా చేసి ఫ్యాన్ పార్టీలో చేరిపోయారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్సీ పదవితో పాటు పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా పనిచేశారు. ఫ్యాన్ పార్టీలో ఉన్నప్పుడు కూటమి పార్టీల నాయకులపై వ్యక్తిగత దూషణలతో రెచ్చిపోయారు. తన దూకుడు రాజకీయాలతో పార్టీ పెద్దల దృష్టిని ఆకర్షించిన సునీత గత ఎన్నికల్లో చీరాల వైసీపీ టికెట్ కోసం ప్రయత్నించారు. కానీ కరణం వెంకటేష్ కు సీట్ ఇవ్వడంతో సునీత సైడ్ అయ్యారు. ఫ్యాన్ పార్టీ ఓటమి తర్వాత పోతుల సునీత యూటర్న్ తీసుకున్నారు. ఎమ్మెల్సీ పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత తెలుగుదేశంలో చేరేందుకు ప్రయత్నించినా దరిచేరనివ్వలేదు. వైసీపీలో ఉన్నప్పుడు తెలుగుదేశం నేతలను దూషించిన విషయాన్ని చీరాల పార్టీ నేతలు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లడంతో పక్కన పెట్టేశారు. దీంతో బీజేపీలో చేరేందుకు పోతుల సునీత పావులు కదిపారు. కానీ అక్కడ తలుపులు మూసుకుపోయాయి. వైసీపీకి రాజీనామా చేస్తున్న నాయకులకు టీడీపీ, జనసేన, బీజేపీలో చేరుతున్నా పోతుల సునీతకు మాత్రం కూటమి పార్టీల నుంచి ఆహ్వానం లేదు. వైసీపీని వీడిన తర్వాత విజయవాడలోనే ఉంటూ ఎన్డీఏ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నా ఫలితం లేదు. మరోవైపు పోతుల సునీత ఎమ్మెల్సీ పదవికి చేసిన రాజీనామా శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు ఆమోదించలేదు. కూటమి పార్టీలు దరిచేరనివ్వకపోవడంతో పొలిటికల్ ఫ్యూచర్పై సునీతకు బెంగపట్టుకుంది. వైసీపీకి రాజీనామా చేయడం, కూటమిలో చేరే అవకాశం లేకపోవడంతో ఈ నేత పరిస్థితి రెంటికి చెడ్డ రేవడి చందంగా మారింది. రాజకీయ అవకాశం కోసం ఎదురుచూస్తున్న పోతుల సునీత ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి.